ఇటుకనేమో అన్ని సెంటీమీటర్లు ఇచ్చారు కొలతలు. సో ఇక్కడ గోడ కొలతలు 1 మీటర్లో, ఇంకోటి మీటర్లు ఇచ్చారు, ఇంకోటి సెంటీమీటర్లు ఇచ్చారు. కాబట్టి ఈ మీటర్లను కూడా మనం సెంటీమీటర్లకి కన్వర్ట్ చేసి చేయాలి. నువ్వు అలా లేకుండా ఇట్లే నువ్వు ఇచ్చిన వాల్యూస్ యాజిటీగా వేసి నువ్వు సాల్వ్ చేసినామంటే మీకు ఆన్సర్ ఖచ్చితంగా తప్పు వస్తుంది. సో కాబట్టి ఇచ్చిన ప్రాబ్లం మెజర్మెంట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని మనం చెక్ చేయాలి. దాని తర్వాత మనం ప్రాబ్లం సాల్వ్ చేయాలి. అలా కాకుండా గుడ్డిగా మాత్రం చేయొద్దండి. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీఎంఎస్ మ్యాథ్స్ టీచర్. ఈ వీడియోలో మనం ఏపీ టెట్ పేపర్ 1 2022 ఆగస్టు 16వ తేదీ మార్నింగ్ సెషన్లో నిర్వహించిన పేపర్లోని మ్యాథ్స్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయబోతున్నాము. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. రాబోయే ఈ 10 డేస్లో మన ఛానల్లో మ్యాథ్స్ టెట్ పేపర్ 1 ఎడ్జిటి క్వశ్చన్ పేపర్ సంబంధించి టెట్ మోడల్లో, ఏపీ గవర్నమెంట్ టెట్ మోడల్లో మనం గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేయబోతున్నాము. సో కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ద వాల్యూ ఆఫ్ -270 -270. సో ఇక్కడ మనకు -270 మైనస్ సార్ ఏంటి సార్ మైనస్ ఇంటూ మైనస్ అని దీని మీనింగ్. సో మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందంటే ప్లస్ అవుతుంది. దీని మీనింగ్ ఏంటంటే 2 నెగిటివ్ నెంబర్స్ తీసుకొని 2 నెగిటివ్ ఇంటీజర్స్ తీసుకొని మనం మల్టిప్లై చేస్తే ఆన్సర్ పాజిటివ్ అవుతుంది అని. ఇలా రిమైనింగ్ ఆపరేషన్స్ కూడా మనం ఒకసారి చెక్ చేస్తే ప్లస్ ఇంటూ ప్లస్ ఈక్వల్ టు ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ ఈక్వల్ టు మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ ఈక్వల్ టు మైనస్. సో ఇక్కడ ఈ 2 నెంబర్స్ మనం ఈ 2 ఆపరేషన్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఒక సైన్ ప్లస్, ఒక సైన్ మైనస్, ఒక సైన్ మైనస్, ఒక సైన్ ప్లస్ ఉండి మల్టిప్లికేషన్లో ఉన్నప్పుడు ఆన్సర్ మైనస్లో వస్తుంది. ఇలా కాకుండా ఇంటీజర్స్కు 2 మైనస్ ఉన్నా 2 ప్లస్లు ఉన్నా ఇలాంటి సిచ్యువేషన్లో మల్టిప్లికేషన్ వస్తే ఆన్సర్ ప్లస్ అవుతుంది. దీన్ని గమనించాలి. సో ఇప్పుడు మనకు ప్రాబ్లం ఏమన్నారు, -270 మైనస్ ఆఫ్ మైనస్. సో మైనస్ ఆఫ్ మైనస్ అంటే మీనింగ్ ఏంటంటే మైనస్ ఇంటూ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది. అంటే ఇక్కడ -270 మైనస్ ఆఫ్ మైనస్ కాబట్టి +270. సో ఇక్కడ మైనస్ నెంబర్ ప్లస్ నెంబర్ క్యాన్సిల్ అయితే ఆన్సర్ ఏమవుతుంది 0 అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆల్ ఈవెన్ నంబర్స్ ఆర్ డివిజిబుల్ బై. అన్ని సరి సంఖ్యలు దేనితో నిశ్శేషంగా భాగించబడును. ఇక్కడ సరి సంఖ్యలు, బేసి సంఖ్యలు అని 2 నిర్వచనాలు మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో సరి సంఖ్యలు అంటే ఏంటి సార్ అన్నప్పుడు ఏదైనా ఒక నెంబర్ను, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ 6, ఇలా ఒక నెంబర్ తీసుకొని 2చే భాగించినప్పుడు, సో 2చే భాగిస్తే ఏమవుతుంది 2 ముళ్ళ 6. సో సబ్ట్రాక్షన్ చేసే శేషం ఏమవుతుంది 0 అవుతుంది. అంటే ఏదైనా ఒక నెంబర్ను 2తో భాగించినప్పుడు శేషం 0 వచ్చే నెంబర్స్ అన్నిటినీ మనం సరి సంఖ్యలు అంటాము. ఇలా కాకుండా లెట్స్ టేక్ అనదర్ నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ 5. సో ఇప్పుడు 5 అనే నెంబర్ తీసుకొని 2తో భాగిస్తే సో 2 2 4. సో సబ్ట్రాక్షన్ చేస్తే ఇక్కడ శేషం రిమైండర్ 1 వస్తుంది. అంటే ఏదైనా ఒక నెంబర్ని మనం 2తో భాగించినప్పుడు రిమైండర్ 1 వచ్చే నెంబర్స్ని మనం ఇక్కడ బేసి సంఖ్యలు అంటాము. అంటే ఇప్పుడు ఇక్కడ మనం క్వశ్చన్ అబ్జర్వ్ చేసే చూడండి ఒకసారి. అన్ని సరి సంఖ్యలు దేనితో నిశ్శేషంగా భాగించబడును అన్నప్పుడు 2తో నిశ్శేషంగా భాగిస్తాయి. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. GCD ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 36 అండ్ LCM ఈజ్ 3240. In those 2 numbers, first number is 324, then second number is 2 సంఖ్యల గసాబా. సో ఇక్కడ గసాబా అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే గరిష్ట సామాన్య భాజకము. దీన్నే గసాక అని కూడా అంటారు. గరిష్ట సామాన్య కారణాంకము 2 ఒకటే. నెక్స్ట్ ఇక్కడ కసాగు అంటే కనిష్ట సామాన్య గుణిజము. సో ఇలా గసాబా కసాగు 2 సంఖ్యల గసాబా కసాగా ఇచ్చినప్పుడు ఆ 2 సంఖ్యలలో ఒకటి 324 అయిన 2వ సంఖ్య. సో మనకు ఫార్ములా ఏంటి ఇక్కడ, ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ LCM అండ్ GCD. అంటే ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ మనకు ఒక నెంబర్ ఇచ్చినారు, ఇంకోటి ఇవ్వలేదు. అప్పుడు ఏం చేయాలంటే సెకండ్ నెంబర్ మనం X అనుకుంటాము. సో రైట్ సైడ్ ఏం రాయాలి మనం, ప్రోడక్ట్ ఆఫ్ GCD అండ్ LCM. అంటే ఇక్కడ 360 ఇంటూ 3240 నోట్ చేయాలి. నెక్స్ట్ డినామినేటర్లో ఈ ఫస్ట్ నెంబర్ ఇచ్చిన నెంబర్ మనం నోట్ చేస్తాం 324. సో ఇక్కడ 324 1 జా 324 10 జా. సో అప్పుడు 36 ఇంటూ 10 360. దిస్ ఈజ్ అవర్ సెకండ్ నెంబర్. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇన్ ఏ parallelogram, the base and height are in the ratio of 5:2 if the area of the parallelogram is 360 meters square, then its base and height are. ఒక సమాంతర చతుర్భుజంలో భూమి ఎత్తుల నిష్పత్తి. ఇక్కడ
భూమి ఎత్తుల నిష్పత్తి ఇచ్చినారు, డైరెక్ట్ మనకు భూమి ఇవ్వలేదు, ఎత్తు ఇవ్వలేదు. ఇలాంటప్పుడు మనం రేషియో ఇచ్చినప్పుడు ఇక్కడ ఉన్న ఈ రేషియో ప్రతి నెంబర్ని మనం ఒక అన్నోన్ వాల్యూతో మల్టిప్లై చేయాలి. ఇక్కడ అన్నోన్ వాల్యూ x తీసుకుందాం మనం. సో x ఇంటూ 5 చేస్తే 5x అవుతుంది. సో ఇది భూమిగా బేస్గా తీసుకుందాము. నెక్స్ట్ హైట్. సో ఇక్కడ 2 కూడా సేమ్ అన్నోన్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. 2 ఇంటూ x 2x అవుతుంది. అంటే బేస్ 5x మీటర్స్, హైట్ 2x మీటర్స్ అయినప్పుడు సో సమాంతర చతుర్భుజం వైశాల్యం ఇచ్చారు. సో ఏరియా ఆఫ్ ప్యారలల్ ఫార్ములా ఏంటి మనకు బేస్ ఇంటూ హైట్ అవుతుంది. దీని వాల్యూ ఇచ్చారు 360 మీటర్ స్క్వేర్ అని. సో ఇప్పుడు బేస్ ఎంత తెలుసు మనకు 5x ఇంటూ హైట్ 2x ఈజ్ ఈక్వల్ టు 360. సో 5 2 10. సో లెఫ్ట్ సైడ్ 10 ఉంది, రైట్ సైడ్ 0 క్యాన్సిల్ చేయొచ్చు. సో ఇక్కడ మనకు రిమైనింగ్ ఏముంటుంది లెఫ్ట్ సైడ్ x ఇంటూ x ఉంటుంది. సో x ఇంటూ x ఏమవుతుంది x స్క్వేర్ ఈక్వల్ టు 36. సో 36 మన పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి రూట్ ఫామ్లో రాసినప్పుడు దీన్ని x ఈక్వల్ రూట్ 36 అవుతుంది. సో x ఈక్వల్ ఏమవుతుంది ఇక్కడ రూట్ 36 నథింగ్ బట్ 6 రూట్ 36 6 అవుతుంది. సో మనకి ఇప్పుడు ఇది కాదు ఆన్సర్. మనకేం కనుక్కోమన్నారు వాళ్ళు బేస్ హైట్ రెండు కనుక్కోవాలి. సో ఇక్కడ మనకు బేస్ ఎంత తీసుకున్నాం మనం. సో 5 ఇంటూ x అంటే x వాల్యూ ఎంత ఇక్కడ 6 కాబట్టి 5 ఇంటూ 6 చేస్తే 5 6 సో 30 మీటర్స్ బేస్ అవుతుంది. హైట్ ఏం తెలుసు మనకు 2x. సో 2x కాబట్టి 2 ఇంటూ 6 చేస్తే 2 6 12 మీటర్స్ అంటే ఇక్కడ బేస్ 30 మీటర్స్ అవుతుంది, హైట్ 12 మీటర్స్ అవుతుంది. ఏ ఆప్షన్ ఇక్కడ ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 1 క్వింటాల్ ఇన్ కేజెస్. సో ఒక క్వింటాలుకు ఎన్ని కేజీలు అన్నప్పుడు ఒక క్వింటాల్ ఈజ్ ఈక్వల్ టు 100 కేజెస్. సో ఒక టన్ ఈజ్ ఈక్వల్ టు 1000 కేజెస్. సో ఇక్కడ టన్ ఇచ్చినప్పుడు మనం చెప్పొచ్చు. సో ఒక క్వింటాల్ ఎంత 100 కేజెస్, ఇక్కడ 1000 అంటే 1 టన్ అని. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వాట్ మస్ట్ బి యాడెడ్ టు ఈచ్ టర్మ్ ఆఫ్ ద రేషియో 7:11. సో యాజ్ టు మేక్ ఇట్ ఈక్వల్ టు 3:4. సో 7:11 నిష్పత్తిలో ప్రతిదానికి ఎంత కలిపితే నిష్పత్తి 3:4కి సమానం అవుతుంది అన్నారు. సో ఇక్కడ మనకి ఎంత కలపాలని తెలియదు కాబట్టి దాన్ని మనం x అనుకుంటాము. సో 7:11 మనం ఫ్రాక్షన్ ఫామ్లో కన్వర్ట్ చేసినప్పుడు న్యూమరేటర్ 7కు x యాడ్ చేయాలి, డినామినేటర్ 11కు x యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసినప్పుడు దీని వాల్యూ ఎలా అవుతుంది అన్నారు 3:4 అన్నారు. సో 3:4 కూడా మనం ఫ్రాక్షన్ ఫామ్లో కన్వర్ట్ చేస్తే 3/4 అవుతుంది బై క్రాస్ మల్టిప్లికేషన్. సో అడ్డగుణకారం చేసినప్పుడు 4 ఇంటూ 7 4 7 28 ప్లస్ 4 ఇంటూ x 4x ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 11 33 ప్లస్ 3 ఇంటూ x 3x ఫ్రమ్ హియర్. సో వేరియబుల్ టర్మ్ను మనం లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేద్దాము, న్యూమరికల్ టర్మ్ రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేద్దాం. సో ఇక్కడ 4x ఉంది రాయాలి, మైనస్ 3x లెఫ్ట్ సైడ్ వస్తే ఇది ప్లస్ క్వాంటిటీ కాబట్టి ప్లస్ క్వాంటిటీ ట్రాన్స్ఫర్ చేస్తే మైనస్ అవుతుంది. సో మైనస్ 3x ఈజ్ ఈక్వల్ టు సో రైట్ సైడ్ 33 ఉంది అలాగే నోట్ చేయాలి. సో ఇక్కడ 28కి ముందు సైన్ ఏం లేకపోతే ప్లస్ ఉన్నట్లు అంటే ఒక ప్లస్ క్వాంటిటీని ఒక సైడ్ నుంచి ఒకసారి ట్రాన్స్ఫర్ చేసి ఏమవ్వాలి మైనస్ అవ్వాలి. సో మైనస్ 28 ఇక్కడ 4x మైనస్ 3x. సో 4 యాపిల్స్ మైనస్ 3 యాపిల్స్ ఏమవుతుంది 1 యాపిల్ అవుతుంది. సో అలాగే ఇక్కడ 4x మైనస్ 3x ఈజ్ నథింగ్ బట్ x ఈజ్ ఈక్వల్ టు సో 33లో మనం 28 సబ్ట్రాక్షన్ చేస్తే 5 అవుతుంది. అంటే ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్ మనం ఎంత యాడ్ చేయాలి 5 యాడ్ చేయాలి. ఒకసారి మనకు వచ్చిన ఆన్సర్ కరెక్ట్ కాదో చెక్ చేద్దాం. ఎలా సార్ చెక్ చేసేది అంటే న్యూమరేటర్ డినామినేటర్ యాడ్ చేస్తే సింప్లిఫై చేస్తే మనకి 3/4 రావాలి. చూద్దాం. సో ఇక్కడ 7 ఉంది 5 యాడ్ చేయాలి. 7 + 5 ఏమవుతుంది 12 అవుతుంది బై 11 ఉంది డినామినేటర్ 11కి 5 యాడ్ చేస్తే ఏమవుతుంది 16 అవుతుంది. సో 12/16 మన సింప్లెస్ట్ ఫామ్లో రాస్తే సో 12 16లో 4 టేబుల్ కామన్గా ఉంది 4 టేబుల్తో డివైడ్ చేస్తే 4 3 12 4 4 16. సో మనకు కావాల్సిన ఆన్సర్ 3/5 వచ్చింది. సో కాబట్టి ఇక్కడ మనం 7:11కు ఏం యాడ్ చేయాలి 5 యాడ్ చేయాలి. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద నంబర్ టు బి మల్టిప్లైడ్ విత్ 3⁻⁻4 to get 729 among the following. సో 3⁻⁻4ని క్రింది వాటిలో ఏ సంఖ్యతో గుణిస్తే లబ్ధం 729 అవుతుంది అంటున్నారు. సో ఆ సంఖ్య తెలియదు కాబట్టి మనం 3⁻⁻4 ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు 729 అని రాస్తాం. సో ఇప్పుడు x ఈక్వల్ టు 729 మనం ఎలా రాయొచ్చు అన్నప్పుడు 3⁻6 రాయొచ్చు ఇంటూ సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉన్న ఈ 3⁻⁻4 మనం రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే ఎక్స్పోనెంట్ సైన్ చేంజ్ అవుతుంది. సో అప్పుడు 3⁻4 రాస్తావు. సో అకార్డింగ్ టు ద ఫార్ములా a⁻m ఇంటూ a⁻n
m ప్లస్ n అవుతుంది. సో ఇక్కడ ఈ రెండిట్లో బేస్ సేమ్ ఉంది కాబట్టి x ఈక్వల్ టు 3 టు ద పవర్ ఆఫ్ 6 ప్లస్ 4 రాస్తాం, అంటే 3 టు ద పవర్ ఆఫ్ 10 అవుతుంది. అంటే 3 టు ద పవర్ ఆఫ్ -4ను క్రింది వాటిలో ఏ సంఖ్యతో గుణిస్తే లబ్ధం 729 అవుతుంది అన్నప్పుడు 3 టు ద పవర్ ఆఫ్ 10తో గుణించాలి. సో మనకు కావాల్సిన ఆన్సర్ 2. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. The total surface area of a cuboid of length L equal to 8.2 meters, breadth B equal to 2 meters, height H equal to 2 meters. సో ఇక్కడ మనం క్యూబాయిడ్ డ్రా చేసి ఈ క్యూబాయిడ్ సంబంధించి ఉన్న ఫార్ములాస్ అన్నీ మనం రాద్దాం. ఫస్ట్ లాటరల్ సర్ఫేస్ పక్కతల వైశాల్యం ఏమవుతుందంటే పెరిమీటర్ ఆఫ్ ది బేస్. ఇక్కడ ఫస్ట్ పెరిమీటర్ చూడండి ఒకసారి, ఏ షేప్ ఇది? రెక్టాంగిల్ షేప్. సో రెక్టాంగిల్ షేప్కి పెరిమీటర్ ఏమవుతుంది? 2 టైమ్స్ ఆఫ్ ఎల్ ప్లస్ బి ఇంటూ హెచ్. సో ఇది లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్. నెక్స్ట్ టోటల్ ఆర్ కంప్లీట్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్, అంటే ఇక్కడ మొత్తం 6 ఫేసెస్ ఉంటాయి కాబట్టి సో అన్ని ఫేసెస్ ఇక్కడ రెక్టాంగిల్ షేప్లో ఉంటాయి. సో 2 టైమ్స్ అన్నిటి 6 ఉంటాయి కాబట్టి 2 టైమ్స్ ఆఫ్ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్ ఆర్ ఎల్హెచ్ అవుతుంది. సో ఇది కంప్లీట్ సర్ఫేస్ ఏరియా ఆర్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబాయిడ్. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ వాల్యూమ్ ఆఫ్ ది క్యూబాయిడ్. సో దీనికి జనరల్ ఫార్ములా ఏంటంటే ఏరియా ఆఫ్ ది బేస్ ఇంటూ హైట్. సో ఇక్కడ బేస్ ఏ షేప్లో ఉంటుంది? రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది. వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్? సో ఇక్కడ మనకు దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం సూత్రం ఏమవుతుంది? ఎల్ ఇంటూ బి అని చెప్తాం. సో మనం జనరల్ ఫార్ములా వాల్యూమ్కి ఏం చెప్తామంటే ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్. సో ఏరియా బేస్ అంటే ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ రాస్తే సరిపోతుంది. సో అప్పుడు వాల్యూమ్ ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ ఆర్ ఎల్బిహెచ్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు మనకు ప్రాబ్లం ఏమడిగాడంటే వాడు సంపూర్ణ తల వైశాల్యము, సో కంప్లీట్ సర్ఫేస్ ఏరియా ఆర్ టోటల్ సర్ఫేస్ ఏరియా. ఈ ఫార్ములా మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. చూద్దాం ఇప్పుడు. 2 టైమ్స్ ఆఫ్ సో ఎల్ ఇంటూ బి. సో ఇక్కడ 8.2 ఇంటూ 2 చేయాలి. సో 8.2 ఇంటూ 2 ప్లస్ బి ఇంటూ హెచ్, బి ఈజ్ 2, హెచ్ ఈజ్ 2. సో ఈ 2 ఇంటూ 2 ప్లస్ నెక్స్ట్ హెచ్ఎల్ 2 ఇంటూ 8.2. సో దట్ ఈక్వల్ 2 ఇంటూ 2 2 జా 4 పాయింట్ 2 8 జా 16 ప్లస్ 4 ప్లస్ అగైన్ 2 2 జా 4 పాయింట్ 2 8 జా 16. సో ఇక్కడ మనకు 2 ఇంటూ బాగా అబ్జర్వ్ చేయాలి, రౌండ్ ఫిగర్ యాడ్ చేద్దాం ఫస్ట్. 16 ప్లస్ 16 32 ప్లస్ 4 36. సో 36.4 ప్లస్ 4 8. సో దీన్ని మనం మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. 2 8 జా 16. సో డెసిమల్ పెట్టాలి, 1 డిజిట్ తర్వాత ఉంది కాబట్టి. నెక్స్ట్ 2 6 జా 12 ప్లస్ 1 13, 1 క్యారీ. 2 3 జా 6 ప్లస్ 1 7. సో 73.6 స్క్వేర్ మీటర్స్ ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Amar purchased 10 grams of gold for rupees 28,000 and sells it for rupees 40,000. Then his profit. So profit or gain is equal to సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సో ఇక్కడ అమ్మిన వేల మైనస్ కొన్న వేల చేస్తే సరిపోతుంది. 40,000 28,000 సబ్ట్రాక్షన్ చేస్తే మనకు 12,000 అవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ 1200 ఇచ్చినారు. మనం తొందరపడే ఆప్షన్ మనకి కరెక్ట్ పెట్టి మనం బబ్లింగ్ చేసినట్లయితే మునిగిపోతాం. కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇఫ్ ఏ ట్రైన్ కవర్స్ 75 kilometers in 1 hour with equal speed, then it travels డాష్ కిలోమీటర్స్ ఇన్ 20 minutes. ఒక రైలు గంటకు, సో 60 గంట అంటే 60 నిమిషాలకు 75 కిలోమీటర్ ట్రావెల్ చేస్తుందంట. సో సమవేగంతో ప్రయాణించిన అది 20 నిమిషాలలో ఎన్ని కిలోమీటర్ ట్రావెల్ చేస్తుంది అన్నప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే సరిపోతుంది. సో 75 ఇంటూ 20/60. 0 0 గెట్ క్యాన్సిల్. 2 1 జా 2 3 జా. సో 3 1 జా 3 25 75. అంటే 20 నిమిషాలకు ఆ ట్రైన్ ఎన్ని కిలోమీటర్ ట్రావెల్ చేస్తుంది? 25 కిలోమీటర్ ట్రావెల్ చేస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద కాస్ట్ ఆఫ్ క్యూ బుక్స్ ఈజ్ ₹25 క్యూ. దెన్ ద కాస్ట్ ఆఫ్ ఈచ్ బుక్ ఈజ్. సో క్యూ పుస్తకాల కొన్న వేల ఎంత అన్నారు? 25 క్యూ. అయితే ఒక్కొక్క పుస్తకం ద్వారా ఎంత అని అంటున్నారు. అంటే ఇక్కడ క్యూ పుస్తకాల ధర 25 క్యూ అన్నప్పుడు ఒక్క పుస్తకం ద్వారా ధర ఎంత అవుతుంది అన్నప్పుడు డివిజన్ చేయాలి. సో 25 క్యూ బై క్యూ. సో డివిజన్ చేస్తే సరిపోతుంది. క్యూ క్యూ గెట్ క్యాన్సిల్. సో ఈచ్ బుక్ కాస్ట్ ఎంత అవుతుంది? 25 అవుతుంది. సో 25 రూపీస్. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద సమ్ ఆఫ్ 2 numbers ఈజ్ 29. ఇఫ్ one of the numbers
ఈజ్ 5 more than the అనదర్ నంబర్ దెన్ ద నంబర్స్ ఆర్. రెండు సంఖ్యల మొత్తం 29 మరియు ఒక సంఖ్య మరొక దానికంటే 5 ఎక్కువ అయిన ఆ సంఖ్యలు. సో మనకు తెలియదు కాబట్టి ఒక సంఖ్యను ఎక్స్ అనుకుంటున్నాము. సో రెండవ సంఖ్య దీనికంటే 5 ఎక్కువ అంట. సో ఈ రెండు సంఖ్యల మొత్తం ఇచ్చినారు ఏమని 29. సో ఇక్కడ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఏమవుతుంది 2x అవుతుంది ఈక్వల్ టు రైట్ సైడ్ 29. సో లెఫ్ట్ సైడ్లో ఉన్న ఈ ప్లస్ ఫైవ్ మనం రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే -5 అవుతుంది. అంటే ఒక ప్లస్ క్వాంటిటీ మనం ఒక సైడ్ నుంచి ఇంకోసారి ట్రాన్స్ఫర్ చేస్తే మైనస్గా అవుతుంది. సో 2x ఈజ్ ఈక్వల్ టు 29లో 5 పోతే ఎంత 24. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూడండి క్యాన్సిలేషన్ 2 1 = 2 2 12 = 24. సో x ఈక్వల్ టు 12 అంటే ఆ ఒక నెంబర్ 12 అయినప్పుడు రెండో నెంబర్ ఈ నెంబర్ కంటే 5 ఎక్కువ అన్నారు. సో అప్పుడు మనకు x + 5 అంటే దట్ ఈక్వల్ టు 12 + 5 ఏమవుతుంది 17 అవుతుంది. సో ఫస్ట్ నెంబర్ 12 అయితే సెకండ్ నెంబర్ 17 అవుతుంది. సో ఈ 2 నెంబర్స్ మనం యాడ్ చేస్తే 29 సరిపోతుంది. దీన్ని బట్టి మనకు ఏ ఆప్షన్ కరెక్ట్ అంటే ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ మనం ఒకసారి ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే 11 18 ఉంది. ఇటు రెండింటికి డిఫరెన్స్ ఎంత 7. సో కాబట్టి ఇది ఆప్షన్ కరెక్ట్ కాదు. నెక్స్ట్ ఇక్కడ 12 15. సో డిఫరెన్స్ 5 కాబట్టి ఇది ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ రిమైనింగ్ చూద్దాం. సో 29 సబ్ట్రాక్షన్ చేస్తే ఇక్కడ మనకు డిఫరెన్స్ 11 అవుతుంది. ఇది కూడా ఆన్సర్ కాదు. సో 25 4 సబ్ట్రాక్షన్ చేస్తే 21. సో ఇది కూడా ఆన్సర్ కాదు. ఇలా నువ్వు సింప్లిఫికేషన్ ఏమి చేయకుండా కూడా త్రూ ఆప్షన్ కూడా మనం ఆన్సర్ సాల్వ్ చేయొచ్చు. ఇలా త్రూ ఆప్షన్ ద్వారా మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేస్తే ఈ ప్రాసెస్ మనం ఏమంటామంటే ట్రయల్ అండ్ ఎర్రర్ అంటాము. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అంటాము. ద కాంపోజిట్ నెంబర్ అమాంగ్ ద ఫాలోయింగ్ కింది వాణిలో సంయుక్త సంఖ్య. కాంపోజిట్ నెంబర్ ఏంటి సార్ అంటే ఒక నెంబర్కు ఒక సంఖ్యకు 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉంటే ఆ సంఖ్యను మనం సంయుక్త సంఖ్య అంటాము. అంటే ఒక సంఖ్యకు కనీసం 3 కారణాంకాలు ఖచ్చితంగా ఉండాలి. అలాంటప్పుడే మనం ఆ సంఖ్యను సంయుక్త సంఖ్య అంటాము. సో ఇక్కడ 4 ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే మనకు ఒకటి మాత్రమే సంయుక్త సంఖ్య ఉంటుంది, రిమైనింగ్ 3 కాదు. సో 31 తీసుకుందాం ఫస్ట్. సో 31 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. ఎందుకు సార్ అంటే 31 1 = 31 మాత్రమే వస్తుంది. రిమైనింగ్ ఏ టేబుల్స్లో కూడా ఈ 31 అనేది రాదు. సో ఇక్కడ ఒక సంఖ్యకు 1 మరియు అదే సంఖ్య కారణాంకాలు ఉంటే ఆ సంఖ్యలు మనం ఏమంటామంటే ప్రైమ్ నెంబర్స్ అంటాము, ప్రధాన సంఖ్యలు అంటాము. సో 31 ప్రధాన సంఖ్య, సంయుక్త సంఖ్య కాదు. నెక్స్ట్ 61 కూడా 61 × 1. సో ఇది కూడా ప్రధాన సంఖ్య అవుతుంది. నెక్స్ట్ 71 దిస్ ఈజ్ ఆల్సో ప్రైమ్ నెంబర్. దీన్ని కూడా మనం 1 × 71 మాత్రమే ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఇప్పుడు 91 ఏ టేబుల్ రావచ్చు అంటే 1 × 91. నెక్స్ట్ 7 × 13 ఆర్ 13 7 అంటే 91కి ఎన్ని ఉన్నాయి ఫ్యాక్టర్స్ ఇక్కడ 1 7 13 91. టోటల్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ 4 ఉన్నాయి. సో మనకి ఇక్కడ కాంపోజిట్ నెంబర్ కావాలంటే అట్లీస్ట్ 3 ఉంటే చాలు అన్నాం. సో ఇక్కడ 4 ఉన్నాయి. సో కాబట్టి 91 అన్నది కాంపోజిట్ నెంబర్ సంయుక్త సంఖ్య అవుతుంది. సో మనకు కావాల్సిన ఆన్సర్ ఇది ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంటీజర్స్ ఆర్ హ్యావింగ్ క్రింది వాణిలో పూర్ణాంకాలు. సో అసలు ఇంటీజర్స్ కంటే ముందు ఏముంటాయంటే న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి. న్యాచురల్ నెంబర్స్ ఏమేమి ఉంటాయి కౌంటింగ్ నెంబర్స్ అంటాం. వీటిని మనం 1 2 3 4 5 6 7 and so on ఉంటాయి. ఇవి న్యాచురల్ నెంబర్స్ సహజ సంఖ్యలు అంటాం మనం. నెక్స్ట్ హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్లో ఏమేమి ఉంటాయి 0 1 2 3 4 5 6 7 and so on. నెక్స్ట్ ఇంటీజర్స్లో ఏమేమి ఉంటాయంటే నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి -2 -1 0 0 ఉంటుంది. పాజిటివ్ నెంబర్స్ కూడా ఉంటాయి అంటే 1 2 3 4 5 6 7 and so on. ఇప్పుడు ఆప్షన్స్లో అబ్జర్వ్ చేస్తే ఓన్లీ పాజిటివ్ నెంబర్స్ అన్నారు, తప్పు. ఓన్లీ పాజిటివ్ నెంబర్స్నే కా నెగిటివ్ నెంబర్స్ కూడా ఉంటాయి. రుణ సంఖ్యలు మాత్రమే ఓన్లీ నెగిటివ్ నెంబర్స్ అంట, ఇది కూడా తప్పు. అన్నీ ఉంటాయి. 0 మరియు ధనాత్మక సంఖ్యలు మాత్రమే. సో ఇది హోల్ నెంబర్స్ కిందకి వస్తుంది. సో ఇది కూడా ఆన్సర్ కాదు. ధన సంఖ్యలు రుణ సంఖ్యలు మరియు 0. సో పాజిటివ్ నెంబర్స్ నెగిటివ్ నెంబర్స్ ఇంక్లూడింగ్ 0. సో కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. A farmer yielded 1720 bags of cotton last year. This year he got 20% more than last year. How many bags he got this year? ఒక రైతు గత సంవత్సరం పత్తి పంటలో 1720 బస్తాలు దిగుబడి వచ్చింది. ఈ సంవత్సరం 20% ఎక్కువ వస్తే ఎన్ని బస్తాలు ఈ సంవత్సరం పండించినారు? అంటే ఇక్కడ మనకు 20% ఆఫ్ 720 మనం ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఆన్సర్ ఈజీగా వస్తుంది. సో అప్పుడు 20% అంటే 20/100 ఇంటూ హాఫ్ అంటే మ్యాథమెటిక్స్లో మల్టిప్లికేషన్ ఇంటూ అని మీనింగ్. సో 1720 0 0 గెట్ క్యాన్సిల్ 0 0 గెట్ క్యాన్సిల్. సో 2తో మల్టిప్లికేషన్ 2 2 = 4 2 7 = 14 1 క్యారీ 2 1 = 2 + 1 3. సో 344 ఇదే మనకు కావాల్సిన ఆన్సర్ కాదు. మొత్తం ఎన్ని బస్తాలు సంవత్సరం పండాను అప్పుడు మనకు
3 4 4 మనం యాడ్ చేస్తే 4 6 7 + 3 10 2. సో అప్పుడు మనకి ఏమవుతుంది ఆన్సర్ 2064 అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇన్ ఏ ట్రయాంగిల్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ 130 degrees. One of the interior opposite angle is 60 degrees. Then another interior opposite angle is, ఒక త్రిభుజంలో బాహ్య కోణం. బాహ్య కోణం అంటే బయట ఉంటుందని దాని మీనింగ్ చూద్దాం ఎక్కడ ఉంటుంది అనేది. ఇలా ఒక త్రిభుజం ఉంటే ఈ త్రిభుజానికి బయట ఉండే ఈ కోణం బాహ్య కోణము, దాని వాల్యూ ఇచ్చారు 130 degrees అని చెప్పి. దాని అంతరాభిముఖ కోణాలలో ఒకటి 60 degrees అయినా రెండవ కోణం. సో దీనికి అంతరం అంటే దీనికి అభిముఖంగా ఉండే ఈ కోణాలు, రెండు కోణాల మొత్తము ఈ బయటి కోణానికి మొత్తానికి సమానము. సో ఇక్కడ ఈ రెండిట్లో ఒక కోణం ఇచ్చినారు 60 degrees అని చెప్పి. మరి రెండవ కోణం ఏమవుతుంది అన్నప్పుడు ఇప్పుడే చెప్పినాము ఏమని, ఒక త్రిభుజం యొక్క బాహ్య కోణం దానికి అంతరానికి అభిముఖంగా ఉండే రెండు కోణాల మొత్తానికి సమానం కాబట్టి, సో ఇక్కడ ఒక కోణం 60 అన్నారు. మరి రెండవ కోణం ఎంత అయితే మనకు 130 అవుతుంది, 70 అయినప్పుడు మాత్రమే 130 అవుతుంది. అంటే ఇక్కడ రెండవ కోణం ఏమవుతుంది 70 degrees అవుతుంది. సో ఆప్షన్ 3 is the correct answer. How many bricks required to build a wall of 8 meters long, 6 meters height and 22.5 centimeters thick of each brick measures 25 centimeters, 11.25 centimeters, 6 centimeters. So ఇక్కడ నువ్వు 8 మీటర్ల పొడవు 6 మీటర్ల ఎత్తు 22.5 సెంటీమీటర్ల మందంగల గోడ నిర్మించడానికి 25 సెంటీమీటర్లు 11.25 సెంటీమీటర్లు ఇంటూ 6 సెంటీమీటర్ కొలతలు గల ఇటుకలు ఎన్ని కావాలన్నప్పుడు ఈ గోడ ఘనపరిమాణంగా ఇటుక ఘనపరిమాణం చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. బట్ చూద్దాం. సో ఇక్కడ ఇటుకనేమో అన్ని సెంటీమీటర్లు ఇచ్చారు కొలతలు. సో ఇక్కడ గోడ కొలతలు ఒకటి మీటర్లో, ఇంకోటి మీటర్లు ఇచ్చారు, ఇంకోటి సెంటీమీటర్లు ఇచ్చారు. కాబట్టి ఈ మీటర్లను కూడా మనం సెంటీమీటర్లకి కన్వర్ట్ చేసి చేయాలి. నువ్వు అలా లేకుండా ఇట్లే నువ్వు ఇచ్చిన వాల్యూస్ యాజిటీగా వేసి నువ్వు సాల్వ్ చేసినామంటే మీకు ఆన్సర్ ఖచ్చితంగా తప్పు వస్తుంది. సో కాబట్టి ఇచ్చిన ప్రాబ్లం మెజర్మెంట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని మనం చెక్ చేయాలి. దాని తర్వాత మనం ప్రాబ్లం సాల్వ్ చేయాలి. అలా కాకుండా గుడ్డిగా మాత్రం చేయొద్దండి. సో ఇక్కడ మనకు 8 మీటర్స్ అంటే 1 మీటర్కి ఎన్ని సెంటీమీటర్లు 100 సెంటీమీటర్. సో 100 సెంటీమీటర్ కాబట్టి 8 మీటర్స్కి అయితే ఎన్ని అవుతాయి 800 సెంటీమీటర్స్ అవుతుంది. ఇంటూ నెక్స్ట్ ఇప్పుడే చెప్పుకున్నాం 1 మీటర్కి 100 సెంటీమీటర్లు అయినప్పుడు 6 మీటర్లకు ఎన్ని అవుతాయి 600 సెంటీమీటర్లు అవుతాయి. సో నెక్స్ట్ 22.5 సెంటీమీటర్స్ బై 25 సెంటీమీటర్స్ ఇంటూ 11.25 centimeters into 6 centimeters. So 11.25 1 ja, 11.25 2 ja. Next 6 1 ja, 6 1 ja 6 0 0. Next 25 1 ja, 25 4 ja. Next 4 into 2 8. సో అంటే ఇక్కడ మనకు రిమైనింగ్ ఏం మిగిలిపోయింది 800 into 8 మిగిలింది. సో 800 800 88 ja 64. అంటే మనకు మొత్తం కావాల్సిన ఇటుకలు ఎన్ని అన్నప్పుడు 6400 కావాలి, 6400 బ్రిక్స్ కావాలి. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. స్కేల్ ఆఫ్ మ్యాప్ ఈజ్ 1:30,000. ఇన్ దట్ మ్యాప్ డిస్టెన్స్ బిట్వీన్ 2 cities ఈజ్ 4 centimeters. యాక్చువల్ డిస్టెన్స్ బిట్వీన్ 2 cities ఈజ్ అన్నారు. అంటే ఇక్కడ 1:30,000 ఈజ్ నథింగ్ బట్ 1 centimeter ఈజ్ ఈక్వల్ టు 30,000 అని. నెక్స్ట్ 4 centimeters ఈజ్ ఈక్వల్ టు వాట్ అన్నది మనకు క్వశ్చన్. మనకు 1 kilometer ఈక్వల్ టు 1000 meters. మరి దీని నుంచి 1 meter ఈక్వల్ ఏమవుతుంది సరే మళ్ళీ సెంటీమీటర్కి మారుద్దాము. దట్ ఈక్వల్ టు 1000 into 1 meter ఈక్వల్ హౌ మెనీ సెంటీమీటర్స్ 100 centimeters. సో దీని నుంచి సో 1000 into 100 1 lakh అవుతుంది. అంటే 1 centimeter ఈజ్ ఈక్వల్ టు 1/1 lakh కిలోమీటర్ అవుతుంది. సో ఈ సెంటీమీటర్స్ మనం కిలోమీటర్స్ ఎక్స్ప్రెస్ చేయాలంటే బై 1 lakh కిలోమీటర్స్ రాయాలి. సో అప్పుడు మనకి ఇక్కడ 4 zeros గెట్ క్యాన్సిల్. సో 12/10 ఉంటుంది ఫైనల్గా. సో 12/10 అన్నప్పుడు దీన్ని మనం డినామినేటర్ 10 ఉంది కాబట్టి ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే 1.2 kilometers అవుతుంది. సో మనకు కావాల్సిన ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫర్ డేటా యావరేజ్ ఆఫ్ 9 quantities ఈజ్ 45 బట్ వైల్ టేకింగ్ ద నంబర్ 24 ఇట్ ఈస్ టేకెన్ యాజ్ 42 బై ఓవర్ సైడ్. ద యాక్చువల్ యావరేజ్ ఈజ్ ఒక దత్తాంశంలో 9 రాసుల సగటు 45 అని లెక్కించబడింది. దీనిలో ఒక రాశి 24ను 42గా పొరపాటుగా లెక్కించినతో అసలు సగటు ఎంత. సో ఇక్కడ మనకు రాసుల మొత్తం ఏమవుతుంది 9 into 45 చేయాలి. సో 9 into 45
మైనస్, సో ఇక్కడ తప్పుగా లెక్కించింది ఏంటి నెంబరు 42 కాబట్టి -42 చేయాలి. ఒరిజినల్ నెంబర్ ఏంటి 24 కాబట్టి 24 యాడ్ చేయాలి బై టోటల్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ మనకు 9 ఉన్నాయి. సో ఇప్పుడు మనం సింప్లిఫై చేస్తే 9 × 45 ఏమవుతుంది 405 అవుతుంది. -42 ప్లస్ 24 రెండిట్లో 42 పెద్దది కాబట్టి ముందు సైన్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టాలి. నెక్స్ట్ 42లో నుంచి 24 సబ్ట్రాక్షన్ చేయాలి. సో అప్పుడు మనకేమవుతుంది 18 అవుతుంది బై 9. సో 408 మైనస్ 18 ఈజ్ నథింగ్ బట్ 387 బై 9. సో ఇక్కడ మనం 9 టేబుల్తో డివిజన్ చేస్తే 9 × 1 = 9, 9 × 4 = 36. సో 38లో 36 పోతే 2 ఉంటుంది, పక్కన నెంబర్ 7 ఉంది 27 అని. సో 9 టేబుల్లో 27 3 టైమ్స్. సో మనకు కావాల్సిన ఆన్సర్ ఇది. అంటే ఈ కరెక్ట్ సగటు అసలైన సగటు ఏమవుతుంది 43 అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద వాల్యూ ఆఫ్ పై యొక్క విలువ. సో పై ఈక్వల్ టు ఫ్రాక్షన్ ఫామ్ అయితే మనం 22/7 రాస్తాము. అదే డెసిమల్ నెంబర్ రాయాలంటే 3.1416 రాస్తాము. సో ఇక్కడ ఏ ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. డిగ్రీ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ 2y² + 9xy - 11x²y². సో ఇచ్చిన సమాసం యొక్క పరిమాణం డిగ్రీ ఎప్పుడవుతుంది ఇచ్చిన సమాసం ఎక్స్ప్రెషన్లో హైయెస్ట్ ఎక్స్పోనెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం డిగ్రీగా చెప్తాం. సో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉన్నట్లు, ఏమీ లేకపోతే ఎక్స్పోనెంట్ 1 ఉన్నట్లు. అప్పుడు 2 + 1 ఏమవుతుంది ఫస్ట్ టర్మ్కు 3 అవుతుంది. నెక్స్ట్ టర్మ్ ఎక్స్పోనెంట్ 1 y ఎక్స్పోనెంట్ 1 1 + 1 2 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం x² y² 2 + 2 4 అవుతుంది. సో ఇప్పుడు ఈ అన్నిట్లో పెద్ద నెంబర్ ఏంటి 4. అంటే ఈ గివెన్ ఎక్స్ప్రెషన్ డిగ్రీ ఏమవుతుంది అన్నప్పుడు 4 అవుతుంది. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇఫ్ సెంట్రాయిడ్, ఆర్థోసెంటర్, ఇన్సెంటర్ అండ్ సర్కంసెంటర్ ఆర్ ఆన్ ద సేమ్ లైన్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ దెన్ ద ట్రయాంగిల్ ఈజ్ కాల్డ్. ఒక త్రిభుజంలో గురుత్వ కేంద్రం, లంబ కేంద్రం, అంతర కేంద్రం, పరివృత్త కేంద్రం ఒకే రేఖపై ఉంటే ఆ త్రిభుజాన్ని మనం ఏమంటామంటే సమబాహు త్రిభుజం, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటాము. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద నంబర్ ఆఫ్ సిమెట్రిక్ లైన్స్ డ్రాన్ ఫర్ ఏ లెటర్ హెచ్ ఈజ్. హెచ్ అనే అక్షరానికి గీయగల సౌష్ఠవ రేఖలు ఎన్ని? సో ఇక్కడ మనము అడ్డంగా గీయవచ్చు, నిలువుగా కూడా ఒకటి గీయవచ్చు. సో 1 + 1 2 అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నా ఈ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, కుదిరితే కామెంట్ చేసి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కు షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గ్రేట్ సపోర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.